బాలు అయితే మనోజ్ని వీడియో అంతా తీసిన తర్వాత అయితే ఇంటికి రారా నీకు సినిమా చూపిస్తా అని చెప్పేసి ఇక హడావుడిగా ఇంటికైతే వస్తాడనమాట. ఇక ఇంటికి వచ్చి నానోయ్ నానోయ్ అని చెప్పేసి కరుస్తూ ఉంటాడు గట్టిగా. ఇంతలోనే సత్యం వచ్చేలోపే నాన్నోళ్ళ పెళ్ళమా, లక్షలు మింగినోడి పెళ్ళమా, లేచిపోయినోడి పెళ్ళమా, నా పెళ్ళమా అందరూ రండి అని చెప్పేసి అరుస్తూ ఉంటాడనమాట. ఇక ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారికి వచ్చి ఏం జరిగిందని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. నాన్నోయ్ అమ్మేది రాలేదు, అందరికంటే అమ్మే ముఖ్యం, నాకు అమ్మ కావాలని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడనమాట. ఇంకెంతలోనే అక్కడికి వచ్చిన ప్రభావతి ఏంట్రా నీ గోల, చిన్న మెదడు కానీ చితికిపోయిందా అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. నీకేం కాకూడదని నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానమ్మా అని చెప్పేసి అనగానే అసలు ఏం జరిగిందో చెప్పురా అని చెప్పేసి అంటదనమాట. ఇక బాలు అయితే నాకు అద్భుతమైంది ఒకటి దొరికిందమ్మా అని చెప్పేసి అనగానే ఇక ప్రభావతి తిట్టడం ఆపి ఏంట్రా బంగారమా అని చెప్పేసి ఆత్రంగా అడుగుతూ ఉంటుందన్నమాట. హా వడ్డానం చేయించుకో అని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట. ఏమైంది బాలు ఎందుకు పిలిచావు అని చెప్పేసి రోహిణి అనగానే జాలీగా చూస్తూ పాలరమ్మ ఎందుకైనా మంచిది ఒక జ్యూస్ వేసుకొని తాగిరా అని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట. నాకేం అవసరం లేదు కానీ విషయం ఏంటో చెప్పు, అసలే చాలా అలసిపోయి వచ్చానని చెప్పేసి రోహిణి అనగానే ఆఫీసర్ గారు ఇంకా రాలేదని చెప్పేసి బాలు అయితే అడుగుతాడనమాట మనోజ్ని. కానీ ఇంట్లో వాళ్ళకు అర్థం కాక ఎవరు అన్నట్లుగా చూస్తూ ఉంటారు. అదే కార్ షోరూమ్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి బాలు అనగానే లేదు ఇవాళ ఏదో ముఖ్యమైన క్లయింట్ వస్తారని చెప్పేసి లేట్ అవుతుందని చెప్పాడని చెప్పేసి రోహిణి అయితే అంటదనమాట. అవునా అలా చెప్పాడా, అయ్యయ్యో ఎంత బిజీగా ఉన్నాడో బిడ్డ అని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట. నాకు మీ మొహంలో నవరసాలు కనిపిస్తున్నాయండి ఏమైంది అని చెప్పేసి అడుగుతూ ఉంటుందన్నమాట మీనా. అసలు ఈ ప్రపంచంలో నాకంటే పసిబిడ్డ లేడు మీనా, ఏ కుట్ర ఏ కుతంత్రం ఏ మోసం ఏ వేషం వేయకుండా నేనుగానే ఉన్నానని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట. అది నాకు తెలుసు కానీ ముందు విషయం చెప్పండి అండి అని చెప్పేసి మీనా అయితే అంటదనమాట. నేను చెప్పను కానీ చూపిస్తా అని చెప్పేసి రే లేచిపోయినాడా వెళ్ళి నీ డబ్బు ల్యాప్టాప్ తీసుకురా అని చెప్పేసి అంటాడనమాట. దాంతో ఏంటి పని అని చెప్పేసి శృతి అనగానే నాకేం పని లేదు, నేను ఒక షార్ట్ ఫిల్మ్ తీశాను, వీళ్ళంతా చూడాలంటే ఈ డొక్కు టీవీలో కుదరదు, నేను ల్యాప్టాప్ తెమ్మన్నాను అందుకు అని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట. ఇక రవి అయితే ల్యాప్టాప్ అయితే తెస్తాడనమాట. దాన్ని అయితే టీపై మీద పెట్టి దాన్ని అయితే ఫోన్ అయితే కనెక్ట్ చేస్తాడనమాట బాలు. ఏ షార్ట్ ఫిల్మ్ అని చెప్పేసి శృతి అనగానే ఒక పుడింగ్ స్టోరీ, ఇందులో నటించింది ఎవరనుకున్నావు, మామూలు నటుడు కాదు, నట బేపత్స, నట భయానక, నట నక్క అని చెప్పేసి బాలు అయితే అంటూ ఉంటాడనమాట. చూడండి అమ్మ బాగా చూడండి, నీకు ఇష్టమైన నటుడు ఏంటి అని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట. ఇంక అంతలోనే ప్రభావతి వెళ్ళిపోతూ ఉండడంతో బాలు అయితే ఇంక ఆపి అది ఒక సుందరమైన విద్యావనం అని చెప్పేసి పోల్చుతూ మనోజ్ పార్క్ వీడియోనైతే ప్లే చేస్తూ ఉంటాడనమాట. ఇక ఆ పార్క్లో మనోజ్ని చూసి వాళ్ళంతా ఒకసారిగా షాక్ అయిపోతారనమాట. ప్రభావతి అయితే ఏంట్రా వీడు ఇలా దొరికిపోయాడని చెప్పేసి ఆలోచించుకొని చూస్తూ ఉంటుంది. మనోజ్ ఏంటి పార్క్లో ఉన్నాడేంటి అని చెప్పేసి రోహిణి అయితే అడుగుతుంది అనమాట. ఇక ప్రభావతి కవర్ చేయాలని చూసినా కానీ బాలు మాత్రం అసలు ఊరుకోడనమాట. మనోజ్ చేసే పనుల గురించి చెప్తూ ఉంటాడు. ఇంకా చూసావా నాన్న నీ పెద్ద కొడుకు చిన్న కొడుకు అయిపోయాడు నా బుజ్జి కన్నా అని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట. ఇక సత్యం అయితే తల పట్టుకుంటాడు. ఇక తర్వాత అయితే వీడియోలో మనోజ్ నిద్రపోవడం అయితే చూపిస్తాడనమాట బాలు. ఏం చేస్తున్నాడ్రా వీడియో అని చెప్పేసి సత్యం అనగానే ఉద్యోగం నాన్న పెద్ద ఆఫీసర్ ఉద్యోగం అని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట. ఆపురా అని చెప్పేసి ప్రభావతి అయితే కోపంగా అనగానే ఇక బాలు అయితే అసలు ఆపడనమాట. ఇప్పుడు టైం 4 అయింది కాబట్టి టీ సమోసా టైం అని చెప్పేసి అనగానే ఇక మనోజ్ ఫ్రెండ్ అయితే టీ సమోసా తింటూ ఉంటారనమాట. ఇక ఇప్పుడు సమయం 5 గంటలు అని చెప్పేసి అనగానే ఇక వాళ్ళైతే ఇప్పటివరకు కష్టపడిన బిడ్డలైతే ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరారు అని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట. ఇక వెంటనే శృతి ఏంటి రోహిణి మీ హస్బెండ్ జాబ్ చేయట్లేదా అని చెప్పేసి అడుగుతూ ఉంటుందన్నమాట. చూస్తుంటే అర్థమవుతుందిలే అని చెప్పేసి మీనా అయితే అంటది. ఏంటమ్మా ఇదంతా, వాడు ఉద్యోగం చేయకుండా పార్కులో బెవస్గా తిరుగుతున్నాడా అని చెప్పేసి సత్యం అయితే అడుగుతాడనమాట. ఇక వెంటనే రోహిణి ఆయన ఏ క్లయింట్ని కలవడానికి వెళ్ళుంటారు, బాలు చెప్పేది నిజమని ఎలా నమ్మాలి అని చెప్పేసి రోహిణి అయితే అంటదనమాట. తెలుసు ఈ క్వశ్చన్ నువ్వు వేస్తావని నాకు తెలుసు అని చెప్పేసి వాచ్మెన్తో మాట్లాడిన వీడియోనైతే చూపిస్తాడనమాట బాలు. అందులో వాళ్ళు ఇంట్లో ఆఫీస్ అని చెప్పేసి ఇక్కడ టైం చేస్తున్నాం మనం అని చెప్పేసి మాట్లాడుకున్న వీడియోనైతే ప్లే చేస్తాడనమాట. ఇంకా డౌట్ ఉంటే కార్ షోరూమ్ కూడా వెళ్ళి ఎంక్వైరీ చేశాను, ఆ రికార్డ్ కూడా ఉంది అని చెప్పేసి ఆడియో అయితే వినిపిస్తాడనమాట. ఇంత మోసమా ఇంత చీటింగ్ అని చెప్పేసి శృతి అయితే అంటదనమాట. ఇక వెంటనే మీనా కూడా
మీ ఆయన వెలగబెట్టే ఉద్యోగం చాలా బాగుంది రోహిణి అని చెప్పేసి అంటదనమాట. వాడు ఒక్కడే స్పెషల్ అన్నట్లుగా మమ్మల్ని ఎంత చీప్‌గా చూసేవాడో గుర్తుందా వదిన? ఇప్పుడు వాడిని మేము ఎలా చూడాలని చెప్పేసి రవి అయితే అంటాడనమాట. ఇక ఇంతలోనే పూల గిండి ఎదురుగా ఉందని చెప్పేసి మనోజ్ తిట్టుకుంటూ ఇంట్లోకైతే వస్తాడు. నాలాంటి బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్ వస్తే వారికి అడ్డంగా ఈ పూల కుండి పెట్టారండి చీప్‌గా. అది తోపుడు బండే కదా! ఒక్క తన్ను తంతే ఎక్కడికో వెళ్ళిపోతుంది. అక్కడ అమ్ముకోమను. నా కొలీగ్స్ చూస్తే నా పరువు పోతుంది. నా ప్రతిష్ట ఏమైపోతుందని చెప్పేసి మనోజ్ అయితే చిరాగ్గా అంటూ ఉంటాడనమాట. మీ కారు డ్రైవర్లు అందరూ పని అయిపోగానే ఖాళీగా కూర్చొని ఇంట్లో ఏదో ఒక గొడవ తీసుకురావడమే పనే అని చెప్పేసి మనోజ్ అయితే అంటూ ఉంటాడనమాట. ఇక వెంటనే బాలు అవునరా ఏం చేయాలి, నువ్వంటే కార్ షోరూంలో పెద్ద ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట. ఇవాళ ఎందుకు లేటుగా వచ్చావు, ఆ కథ చెప్పవేంటి అని చెప్పేసి బాలు అయితే అడుగుతాడు. ఇవాళ షోరూమ్కి పెద్ద సెలబ్రిటీ కస్టమర్ వచ్చాడు. ఆయన ఎవరో తెలుసా? మన సెలబ్రిటీ ది గ్రేట్ కింగ్ నాగార్జున గారు. ఆయన కారు కొనడానికి వస్తే మా ఎండి నన్ను పిలిచారు. నా ఇంగ్లీష్ చూసి ఆయన ఇంప్రెస్ అయిపోయారని చెప్పేసి మనోజ్ అయితే బడాయిగా చెప్తూ ఉంటాడనమాట. సరిగ్గా ఇదంతా ఎన్నింటికి జరిగిందిరా అని చెప్పేసి బాలు అనగానే 12ంటికి అని చెప్పేసి మనోజ్ అయితే అంటాడనమాట. ఇంకా ఆ టైంలో మనోజ్ చేసింది చూపిస్తూ అంతా విన్నారా అని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట. ఇక వెంటనే బాలు రే నాగార్జున గారితో సెల్ఫీ తీసుకునే ఉంటావుగా చూపించని చెప్పేసి అనగానే మర్చిపోయారా, కార్ తీసుకునేటప్పుడు వస్తారుగా అప్పుడు తీసుకుంటాలే. ఇంకో గుడ్ న్యూస్, వచ్చే నెల నా జీతం డబుల్ చేస్తానన్నాడు తెలుసా అని చెప్పేసి మనోజ్ అయితే అంటూ ఉంటాడనమాట. అసలు ఈ నెల జీతం ఏందిరా అని చెప్పేసి బాలు అయితే అంటాడు. ఈ నెల షేర్ అమ్మకి ఇచ్చాను అని చెప్పేసి మనోజ్ అనగానే ప్రభాతి ఎప్పుడు ఇచ్చావురా అని చెప్పేసి అంటదనమాట. ఇక వెంటనే రవి అన్నయ్య ఇలాంటి విషయాలు చెప్తే ఇంకా వినాలని ఉందని చెప్పేసి అనగానే మీరు వినడం తప్ప ఏం చేయరు, మీ లైఫ్లో ఇలాంటి అద్భుతాలు జరగరా అని చెప్పేసి మనోజ్ అయితే అంటూ ఉంటాడనమాట. కరెక్టేరా, ఇప్పుడు నీకు కూడా నేను కొన్ని అద్భుతాలు చూపిస్తానని చెప్పేసి బాలు అంటాడనమాట. ఇక మనోజ్ వెళ్ళిపోబోతూ ఉండగానే ఆపి మరి కుర్చీలో కూర్చోబెట్టి ఇక మొత్తం అయితే చూపిస్తాడనమాట. అరే ఇది మన పార్కులా ఉంది అని చెప్పేసి మనోజ్ అంటే అవును నీ ఆఫీస్ ఇందులోనే ఉంది, నాగార్జున గారు కూడా వచ్చింది ఇక్కడికే కదా అని చెప్పేసి బాలు అయితే అంటాడు. ఇక మనోజ్ అయితే అక్కడ వీడియోలన్నీ చూసి ఒకసారిగా షాక్ అయిపోతాడనమాట. ఇక అది చూసి ఏంటి అంతా నన్ను అలా చూస్తున్నారు, అక్కడ చూడండి అని చెప్పేసి మనోజ్ అయితే అంటాడనమాట. ఏం లేదురా నీ మొహంలో మారే రంగులు చూద్దాం అని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట. ఇక వీడియోలో మొత్తం చూసి మనోజ్ అయితే ఒకసారిగా షాక్ అయిపోతాడు. అమ్మ బాబా ఈరోజు నా పని అయిపోయిందని చెప్పేసి మనోజ్ అయితే అనుకుంటాడు. ఆహా నటనక్క ఎంత బాగా నటించావురా అని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట. ఇన్ని రోజులు అందరినీ మోసం చేస్తున్నావురా అని చెప్పేసి సత్యం అయితే తిడుతూ ఉంటాడనమాట మనోజ్ని. నాన్న వీడు అమ్మ వైపు చూస్తున్నాడు అంటే ఇదంతా అమ్మకి ఎప్పటి నుంచో తెలుసు అని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట. రే నన్ను ఇరికిస్తే బాగుండదు, నాకు తెలుసని మీకెలా తెలుసురా అని చెప్పేసి ప్రభావతి అయితే అంటదనమాట. నిజం చెప్పు, లేకుంటే తల్లి కొడుకులను ఇద్దరిని బయటకు గెంటేస్తాను, ఇద్దరు కలిసి ఆ పార్కులన్నీ బతకాలని చెప్పేసి సత్యం అయితే అంటాడనమాట. ఇక తర్వాత ప్రభావతి అయితే తెలుసండి అని చెప్పేసి అంటదనమాట. ఇక ఇంట్లో వాళ్ళంతా షాక్ అయిపోతారనమాట. వాడి ఉద్యోగం పోయిందని తెలుసు కానీ ఏదో ఒక ఉద్యోగం చూసుకుంటాడులే అనుకున్నాను కానీ ఇలా దొరికిపోతాడనే తెలియదు అని చెప్పేసి ప్రభావతి అయితే అంటదనమాట. ఇలా ఇంకా ఎన్నిసార్లు మోసం చేస్తావు, ఎన్ని రహస్యాలు దాస్తావు, ఇంత పెద్ద విషయం దాచి వాడు నన్ను వెరివాణి చేయాలని చూస్తారా, ఇంకా ఏమేం చేశారు, ఎంతగా ఈ కుటుంబాన్ని దిగజారుస్తారా అని చెప్పేసి సత్యం అయితే తిడుతూ ఉంటాడు అనమాట. సిగ్గు లేదా మీకు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక బాలు అయితే ఏంటమ్మా ఎప్పుడు నోరేసుకొని పడతావుగా, ఎందుకు ఈరోజు ఏంటి మాట్లాడట్లేదు అని చెప్పేసి అంటాడనమాట. ఇక తర్వాత అయితే నన్ను ఇంతలా మోసం చేస్తాడని అనుకోలేదని చెప్పేసి తన ఫ్రెండ్తో చెప్తూ ఉండగానే అందరికంటే ఎక్కువ మోసం చేసింది నువ్వు, పెద్ద అబద్ధం ఆడింది నువ్వు అని చెప్పేసి రోహిణి ఫ్రెండ్ అయితే అంటదనమాట. ఇక రోహిణి కోసం అని చెప్పేసి తన ఫ్రెండ్కి మనోజ్ అయితే ఫోన్ చేస్తాడు. తను ఎక్కడికి వెళ్ళిపోయిందో నాకు తెలియదు అని చెప్పేసి రోహిణి ఫ్రెండ్ అయితే చెప్తుందనమాట. ఇక ఆ విషయం మనోజ్ ఇంట్లో వాళ్ళకైతే చెప్తాడనమాట. ఇక ఇంట్లో వాళ్ళంతా బాలు నీ వల్లే ఇదంతా అని చెప్పేసి ప్రభావతి అయితే తిడుతూ ఉంటుంది. రే నా భార్యను అనడానికి నువ్వెవడరా అని చెప్పేసి బాలు కాలరైతే పట్టుకుంటాడనమాట మనోజ్. ఇంకా మనోజ్ చెల్లి మనిపిస్తాడు బాలు. ఇక మనోజ్ బాలు ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారనమాట. అది చూసి సత్యం అయితే కొట్టుకోండిరా ఇద్దరు కొట్టుకొని చావండి అని చెప్పేసి అరుస్తూ ఉంటాడు. ఇది ఫ్రెండ్స్ మరి ఇవాల్టి వీడియో. నెక్స్ట్ ఏం జరగబోతుంది ఏంటి అనేది మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.